మహాభారతం. ద్రౌపది వస్త్రాపహరణం. ధర్మరాజు ద్రౌపదిని కూడా పోగొట్టుకున్నాడు. ఇక అతనికి పోగొట్టుకోదగింది ఏమీ మిగల్లేదు. దుర్యోధనుడు, ద్రౌపదిని పిలవండి, ఆమె చేత ఈ సభ ఉడిపించాలి అని కేకపెట్టాడు. విదురుడు పట్టలేక దుర్యోధనుడితో, మూర్ఖుడా, ఒళ్ళు తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పాండవులకు కోపం తెప్పించడం, విషసర్పాలను రెచ్చగొట్టడమే. ద్రౌపది నీకెలా దాసి అయింది? ధర్మరాజు తన స్వాతంత్ర్యం పోగొట్టుకున్నాక ద్రౌపదిని పందెం కట్టాడు అని సభకేసి తిరిగి, ఈ దుర్యోధనుడు మూఢుడు, నా మాట వినడు. కౌరవులకు త్వరలోనే నాశనం కలగబోతోంది అన్నాడు. దుర్యోధనుడు ఈ మాటలేవీ పట్టించుకోక ప్రాతిగామి అనేవాడిని పిలిచి, నువ్వు వెంటనే అంతఃపురానికి పోయి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా. ఈ పాండవులను చూసి నువ్వేమాత్రం భయపడక్కర్లేదు అన్నాడు. దుర్యోధనుడి ఆజ్ఞ పొంది ప్రాతిగామి పాండవుల బసలో ప్రవేశించి, పాంచాలి, నీ భర్త ధర్మరాజు జూదంలో నిన్ను పణంగా పెట్టి దుర్యోధనుడికి ఓడిపోయాడు. అందుచేత ఇప్పుడు నువ్వు దుర్యోధనుడి దాసివి. నిన్ను ధృతరాష్ట్రుడి ఇంటికి రమ్మని ఆయన ఆజ్ఞ అన్నాడు. క్షత్రియుడెవడైనా జూదంలో భార్యను పణంగా పెడతాడా? ధర్మరాజుకు మతిపోయిందా ఏమిటి? జరిగిందేమిటో సరిగా చెప్పు అంది ద్రౌపది. ధర్మరాజు తనకున్నదంతా జూదంలో పోగొట్టుకుని పందెం కాయడానికి ఇంకేమీ లేకపోగా తన తమ్ములను ఓడిపోయి చివరకు తనను నిన్ను కూడా పణం పెట్టి అంతా పోగొట్టుకున్నాడు అని చెప్పాడు ప్రాతిగామి. ఒరే, నువ్వు సభకు తిరిగిపోయి ఆయన ముందు తనను ఓడి నన్ను ఓడాడో, లేక ముందు నన్ను ఓడి తర్వాత తనను ఓడాడో తెలుసుకురా అంది ద్రౌపది. ప్రాతిగామి జూదమాడిన చోటికి తిరిగి వచ్చి ద్రౌపది సందేహాన్ని ధర్మరాజుతో చెప్పాడు. ఈ ప్రశ్న విని ధర్మరాజుకు పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చి ఏమీ చెప్పలేకపోయాడు. దుర్యోధనుడు ప్రాతిగామితో, ఆమెను ముందు సభకు వచ్చి తన సంశయాన్ని తానే తీర్చుకోమని చెప్పు, వెళ్ళు అన్నాడు. ప్రాతిగామి మళ్ళీ ద్రౌపది వద్దకు పోయి, అమ్మా, నిన్ను స్వయంగా వచ్చి నీ అనుమానం తీర్చుకోమని సభవారు అంటున్నారు అని చెప్పాడు. ప్రాతిగామి, నేను ఆ సభకు రావడం చాలా తప్పు. అది కౌరవుల కీర్తికి పెద్ద కళంకం. నా ప్రశ్నకు సభలోని వారిని సమాధానం చెప్పమను, అటు తర్వాత వారేం చేయమంటే అది చేస్తాను అంది ద్రౌపది. ప్రాతిగామి ఆమె అన్న మాటలు సభకు తెలిపాడు. సభలోని వారు దుర్యోధనుడికి విరుద్ధంగా ఏమీ చెప్పలేక తలలు వంచి మౌనంగా ఉండిపోయారు. ఇది గ్రహించి ధర్మరాజు ద్రౌపదిని పిలుచుకురావడానికి ప్రాతిగామి వెంట ఒక దూతను పంపాడు. ఆ దూత ధర్మరాజు పిలుస్తున్నాడు అని చెప్పిన మీదట ద్రౌపది బహిష్ట అయి ఉండి కూడా ప్రాతిగామి వెంట సభకు వెళ్ళి ధృతరాష్ట్రుడికి ఎదురుగా దూరంగా నిలబడింది. పాండవులు ఎటూ చూడడానికి మొహాలు చెల్లక తలలు వంచుకుని దీనంగా విషాదంగా కూర్చున్నారు. వారి మనస్థితి గమనించి దుర్యోధనుడు మరింతగా విజృంభించి ప్రాతిగామితో, చూస్తామే, ఆమెను ఇక్కడికి తీసుకురారా అన్నాడు. ప్రాతిగామికి ద్రౌపదిని అంటుకోవడానికి భయం వేసింది. అతను సభలో ఉన్న వారిని ఉద్దేశించి, ద్రౌపదితో ఏం చెప్పమన్నారు అని అడిగాడు. వాడు భీముని చూసి భయపడుతున్నాడని గ్రహించి దుర్యోధనుడు దుశ్శాసనుడితో, దుశ్శాసన, దాన్ని ఇలా ఈడ్చుకురా, మనకు దాసులైన ఈ శత్రువులు ఏమీ చేయలేరు అన్నాడు. దుశ్శాసనుడు మానాభిమానాలు వదిలేసి, ద్రౌపది, ఇలారా, నీ భర్తలు నిన్ను మాకు ఓడారు, సిగ్గెందుకు? మా దుర్యోధనుడిని ప్రేమించు, కౌరవులను వరించు అంటూ ద్రౌపదిని సమీపించాడు. ద్రౌపది వెలవెలబోతూ ముఖాన్ని చేతులతో కప్పుకొని గాంధారికేసి వెళ్లసాగింది. దుశ్శాసనుడు ఆమెను వెంబడించి, ఇంకెక్కడికి పోతావు అంటూ ద్రౌపది జుట్టు పట్టుకొని లాగాడు. 5 మహావీరులు భర్తలై కూడా అనాథ అయిపోయిన ద్రౌపది గడగడా వణికిపోతూ హీనస్వరంతో, ఓరి బుద్ధిహీనుడా, నేనిప్పుడు ఋతువులో ఉన్నాను, నన్ను సభ మధ్యకు తీసుకుపోరాదు అన్నది. దానికి దుశ్శాసనుడు, నీ మొగుడు జూదంలో నిన్ను మాకు ఓడాడు, నువ్వు మా దాసివి, ఇవాళ నుంచి మా ఇతర దాసీలతో పాటే నువ్వును అంటూ ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభా మధ్యానికి జరజరా ఈడ్చుకొచ్చాడు. ద్రౌపది జుట్టు ముడి ఊడిపోయింది, చీర సగం జారిపోయింది. సిగ్గు కోపము ఆమెను దహించాయి. ఆమె దుశ్శాసనుడితో, దుర్మార్గుడా, తండ్రుల లాంటి ఈ అందరి ముందు నేను ఇలా నిలవరాదు, నన్ను అవమానకరమైన స్థితిలో పెట్టకు, ఈ పాపిష్టి పనికి నువ్వు అనుభవిస్తావు. ఈ సభలో అందరూ ధర్మం తెలిసిన వారే కానీ ఒక్కరూ నిన్ను ఇదేమీ అని అనరు. భరతకులం పుచ్చిపోయింది. ఈ అన్యాయాన్ని ఆపడం భీష్మద్రోణులకు, విదుర ధృతరాష్ట్రులకు కూడా సాధ్యం కాదులాగా ఉంది అని పాండవులకేసి చురచురా చూసింది. దుశ్శాసనుడు ఓసి దాసి అన్నాడు. ఆ హాస్యానికి కర్ణుడు, శకుని, దుర్యోధనుడు విరగబడి నవ్వారు. మిగిలిన వాళ్ళు లోపల దుఃఖపడ్డారు. అప్పుడు భీష్ముడు ద్రౌపదితో, అమ్మా,
ధర్మసూక్ష్మం చెప్పడానికి లేదు. 5గురికి భార్యవైన నిన్ను ధర్మరాజు పందెం పెట్టడం తప్పే. కానీ ధర్మరాజు తన సర్వస్వం వదులుకుంటాడు, కానీ ధర్మం వదలడు. ఆయన జూదంలో ఓడి నీకు మోసం చేస్తాడా అన్నాడు. ఆ మాటకు ద్రౌపది, ధర్మరాజు తనకిష్టం లేని జూదంలో దిగి మోసానికి గురి అయి అంతా పోగొట్టుకుని ఇంకేమీ లేక నన్ను పందెం పెట్టాడా? కొడుకులకు కోడళ్లకు నియమానుసారంగా భరణాలిచ్చే కౌరవ పెద్దలు నాకు తెలియజెప్పాలి అంటూ ఏడ్చింది. దుశ్శాసనుడు అవాచ్యాలు పలికాడు. ఈ మాటలు విని భీముడు ధర్మరాజుతో, జూదగాళ్లు నీతిలేని భార్యలను సైతం పణం పెట్టరు. పరమ పవిత్రురాలైన ద్రౌపదిని నువ్వు పణంగా పెట్టడం మహా అన్యాయం. సమస్త ఐశ్వర్యాలను మమ్మల్ని ఓడితే ఓడావు. పాంచాలిని పణంగా పెట్టిన నీ చేతులు కాల్చాలి. సహదేవా, నిప్పు పట్టుకురా అన్నాడు. అది విని అర్జునుడు భీముడితో, ఇంతసేపు ఓర్చుకున్నవాడివి ఇప్పుడు అన్న మనసుని ఎందుకు బాధిస్తావు? ఈ జూదగాళ్ల మూలాన నీ ధర్మబుద్ధి కూడా చెడిపోయిందా? పెద్దవాడిని దూషించవచ్చునా? ధర్మరాజు తానై జూదం ఆడలేదు. ఇతరులు పిలిస్తే రాజధర్మం పాటించి ఆడాడు. ధర్మరాజు చేసిన తప్పేమీ లేదు, శాంతించు అన్నాడు. ద్రౌపది అడిగిన దానికి సభలో ఎవరూ జవాబు చెప్పకపోవడం చూసి ధృతరాష్ట్రుడి కొడుకులలో ఒకడైన వికర్ణుడు, ద్రౌపది అడిగిన దానికి జవాబు చెప్పండి. కురువృద్ధులు గురువులు మాట్లాడరే? పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా ధర్మం చెప్పండి అని చాలాసార్లు గట్టిగా అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. అతను ఇంకా ఇలా అన్నాడు, మీరు న్యాయం చెప్పకపోతే నేను చెప్తాను వినండి. ఆడది, వేట, జూదము, తాగుడు, ఈ 4ంటికి దాసుడైన రాజు ధర్మానికి నిలబడలేడు. ధర్మరాజు జూదం అనే వ్యసనం మూలంగా తన సమస్తాన్ని, తమ్ములను, తనను ఓడి చివరకు ద్రౌపదిని ఓడాడు. ద్రౌపది పాండవులందరిది, కానీ ధర్మరాజు సొత్తు కాదు. ఈమెని సభలోకి ఇలా తీసుకురావడం అన్యాయం. ఇది నా ధర్మనిర్ణయం అన్నాడు. వికర్ణుడికి కర్ణుడు అడ్డం వచ్చి, ఈ సభలో పెద్దలెవరికీ తెలియని ధర్మం కుర్రవాడివి నీకు తెలిసిందా? ధర్మరాజు తన సర్వస్వాన్ని ఓడినప్పుడే ద్రౌపదిని ఓడాడు. అందుకే పాండవులు మాట్లాడరు. ఈ ద్రౌపదిని ఈ సభకు తీసుకురావడం అన్యాయం అన్నావు. 5గురు భర్తలు కలది కొలట. అలాంటి దాన్ని నిండు సభలో బట్టలు ఒలిచినా తప్పు కాదు. దుశ్శాసన, వికర్ణుడు వదలడానికేంలే గాని నువ్వు ఆ పాండవుల బట్టలు, ద్రౌపది బట్టలు ఒలిచి పట్టుకురా అన్నాడు. కర్ణుడిలా అనగానే పాండవులు తమ పై బట్టలు తీసి దూరంగా పెట్టారు. దుశ్శాసనుడు ద్రౌపది చీర విప్పనారంభించాడు. అప్పుడు ద్రౌపది తనను రక్షించమని కృష్ణుడిని ప్రార్థించింది. కృష్ణుడు అదృశ్యంగా వచ్చి అక్కడ నిలబడి ద్రౌపదికి అనేక చీరలు ఇస్తూ పోయాడు. దుశ్శాసనుడు ఎన్ని చీరలు లాగేసినప్పటికీ కూడా ద్రౌపది వంటిన చీర ఉంటూనే వచ్చింది. ఒక వంక దుశ్శాసనుడు ఒలిచిన చీరల గుట్ట చిన్న కొండలాగా తయారైంది. దుశ్శాసనుడు విసిగిపోయి ఊరుకున్నాడు. భీముడు పట్టరాని కోపంతో కింది పెదవి కొరికి నేలను చేత్తో చరిచి, అందరూ వినండి, ద్రౌపదికి మానభంగం కలిగించడానికి ప్రయత్నించిన ఈ దుశ్శాసనుని యుద్ధంలో చంపి వాడి గుండె చీల్చి వాడి రక్తం తాగుతాను, ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు. ఇంత జరిగాక విదురుడు లేచి చేతులు పైకెత్తి, సభికులారా, ద్రౌపది ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోతే అధర్మం అవుతుంది. ఇంతమంది ఉన్న వికర్ణుడు ఒక్కడే తన అభిప్రాయం చెప్పాడు. దీనులకు ధర్మం చెప్పకపోతే అసత్య దోషంలో సగం మిమ్మల్ని అందరినీ అంటుకుంటుంది అన్నాడు. అప్పటికీ ఎవరూ మాట్లాడలేదు. దుర్యోధనుడు ద్రౌపదికి సైగ చేసి తన తొడ చూపాడు. భీముడు అది చూసి మరింత మండిపడి యుద్ధంలో దుర్యోధనుడి తొడలు గదతో విరక్కొడతాను అని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. అతను మండుతున్న అగ్నిజ్వాలలాగా కనిపించాడు. దుర్యోధనుడు ద్రౌపదితో, నా వల్ల ఏ తప్పు లేదు. భీమార్జున నకుల సహదేవులు తమకు ధర్మరాజు ప్రభువు కాదు అని చెప్తే నీకు దాస్యం ఉండదు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ధర్మరాజు మాకందరికీ ప్రభువు అన్నది నిజమే, కానీ ఆయన తానే ఓడిపోయాక ఎవరికి ప్రభువో కౌరవులే చెప్పాలి అన్నాడు. ఆ సమయంలో అనేక ఉత్పాతాలు కలిగాయి. అది చూసి భయపడి ధృతరాష్ట్రుడు, ఒరే దుర్యోధన, దుర్మార్గుడా, ద్రౌపదిని సభకెందుకు బలవంతంగా తెచ్చావురా? పాండవుల మీద నీకు పగ దీనికి? ఏమిటి అన్యాయం అని కొడుకును మందలించి ద్రౌపదిని దగ్గరికి పిలిచి, అమ్మా, నా కోడళ్లలో నువ్వే ఉత్తమురాలివి, నీకేం కావాలో కోరుకో తల్లి అన్నాడు. ద్రౌపది పాండవులకు దాస్య విముక్తి, వారి ఆయుధాలు వారికి తిరిగి ఇవ్వడము కోరింది. ఆహా, ఈనాటికి పాండవులను ఒక ఆడది ఉద్ధరించింది అని కర్ణుడు వెటకారం చేశాడు. భీముడు రౌద్రాకారం ధరించి శత్రువులందరినీ ఆ క్షణమే నిర్మూలిస్తానన్నాడు. అతి కష్టం మీద అర్జునుడు, ధర్మరాజు అతనిని శాంతింపజేశారు. తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి, రాజా, మాకేమి ఆజ్ఞ అని అడిగాడు. నాయనా,
నువ్వు నీ తమ్ములు ఇంద్రప్రస్థానికి వెళ్ళి హాయిగా రాజ్యం వెళ్ళుకోండి. స్నేహపూర్వకంగా జూదం ఆడతామంటే సరేనన్నాను. ఆపకపోవడం నాది పొరపాటే. ముసల్వాళ్లమైన నన్ను గాంధారిని చూసి నా కొడుకులు చేసిన దుష్కార్యాలను మర్చిపోండి. నీకు నీ తమ్ములకు శుభం కలుగుగాక అన్నాడు ధృతరాష్ట్రుడు. పాండవులు పెద్దలందరి వద్ద సెలవు తీసుకుని ద్రౌపదితో సహా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళిపోయారు. పాండవ వనవాసం. దుశ్శాసనుడు ప్రేరేపించగా దుర్యోధనుడు తండ్రి దగ్గరకు పోయి, జూదంలో గెలిచిందంతా పోగొట్టావు. పాండవులు మనని యుద్ధంలో నిర్మూలించి తీరతారు. వాళ్లకు అమితమైన బల సంపద ఉంది. వాళ్లను మళ్లీ జూదం ఆడడానికి పిలిపించు. ఈసారి వాళ్లను జూదంలో ఓడించి 12 ఏళ్లు అరణ్యానికి పంపి అరణ్యవాసం పూర్తి చేసే లోపల ప్రపంచంలోని రాజులందరినీ మనపక్షం చేసుకుని యుద్ధం వస్తే పాండవులను తేలిగ్గా నిర్మూలిస్తాం అన్నాడు. ధృతరాష్ట్రుడు దీనికి ఒప్పుకున్నాడు. భీష్మ, ద్రోణ, విదురులు మొదలైన వారు అనేకులు వద్దన్నారు. గాంధారి గట్టిగా అడ్డుపడింది. కౌరవ కులం నాశనం అవుతుందని చెప్పింది. కులం నాశనమైనా సరే జూదాన్ని ఆపడం తన వశం కాదు అని ధృతరాష్ట్రుడు భార్యతో అన్నాడు. ఇలా అంటూనే ఆయన పాండవులను జూదానికి ఆహ్వానించడానికి ప్రాతిగామిని పంపాడు. మళ్లీ జూదం ఆడడం అపాయకరం అని తెలిసి కూడా ధర్మరాజు తన తమ్ముళ్లను, పరివారాన్ని వెంట పెట్టుకుని జూదం ఆడడానికి హస్తినాపురం వచ్చాడు. జూదం ఆడే ముందు శకుని ధర్మరాజుతో, ఈసారి జూదంలో పందెం ఏమిటంటే ఓడిపోయిన వారు నారబట్టలు కట్టి 12 ఏళ్లు అరణ్యవాసం చేయాలి. ఆ తర్వాత 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అప్పుడు బయటపడితే తిరిగి 12 ఏళ్లు అరణ్యవాసం చేసి మళ్ళీ 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. 13 ఏళ్ల అనంతరం ఎవరి రాజ్యాలు వాళ్ళు ఏలుకోవచ్చు అన్నాడు. శకుని తెలిపిన ఈ నియమాలు విని సభలోని వాళ్ళు భయభ్రాంతులయ్యారు. ధృతరాష్ట్రుడు బుద్ధిలేక కొడుకు ఆడించినట్లు ఆడుతుంటే పెద్దలు నివారించనే అని కొందరు గట్టిగా అరిచారు. ధర్మరాజు ఈ మాటలు విని, రాజధర్మాన్ని పాలిస్తానని కంకణం కట్టుకున్న నా బోటివాడు కుట్రదారులు జూదానికి ఆహ్వానించినా వచ్చి జూదమాడి తీరాలి అని శకునితో అన్నాడు. శకుని పాచికలు వేశాడు. ధర్మరాజు పందెం ఓడాడు. పందెం ప్రకారం ధర్మరాజు, అతని తమ్ములు ద్రౌపది నారబట్టలు ధరించి జడలు దాల్చి జింకతోళ్లు తీసుకుని వనవాసానికి పోవడానికి సిద్ధమైనారు. వాళ్ళని చూసి దుశ్శాసనుడు, ఇంతకాలానికి పాండవులకు కష్టాలు ఆరంభం కావడం చూసి మా జన్మ తరించింది. ఇక దుర్యోధనుడి ఏలుబడికి అడ్డు ఉండదు. ఐశ్వర్య గర్వంతో ఈ పాండవులు మమ్మల్ని చాలా లోకవ చేసి చూశారు. ఇప్పుడు వారికి తగిన పరాభవం జరిగింది. ఇక వారు అరణ్య మృగాలలాగా జీవిస్తారు. ఇంకా మాతో సమాన సంపద కలవారు ఎవ్వరూ ఉండరు అని ద్రౌపదితో, పాంచాలి, దరిద్రులైన ఈ పాండవులతో అడవులలో ఎందుకు కష్టాలు పడతావు? మా కౌరవులలో నీ ఇష్టం వచ్చిన వాణ్ణి వరించి దాసదాసీ జనాలతో సమస్త భోగాలు అనుభవించు అన్నాడు. భీముడి మాటలు విని సింహంలాగా గర్జిస్తూ, ఓరి పాపి, శకుని ఆడిన మాయాజూదం మూలాన నీకింత కావరం వచ్చిందా? లేకపోతే ఇలా వదరగలిగి ఉండేవాడివా? నిన్ను యుద్ధంలో కీలు కీలు విరిచి చంపేటప్పుడు నిన్నేమంటానో అందరూ వింటారులే. నిన్నే కాదు, నిన్ను ఆశ్రయించి ఉన్న వారందరినీ యమలోకానికి పంపేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ అన్నాడు. తర్వాత భీముడు దుర్యోధనుడికి తిరిగి, ఓరి మూర్ఖుడా, అప్పుడేమైంది? నిన్ను యుద్ధంలో చంపిన నాడు దీనికి అంతకు సమాధానం చెప్తాను అన్నాడు. తర్వాత పాండవులు జూదం ఆడిన చోటు నుండి వెళ్ళిపోయేటప్పుడు భీముడు వెనక్కి తిరిగి సభను చూసి, గుర్తుంచుకోండి, యుద్ధంలో ఈ పాపాత్ముడైన దుర్యోధనుణ్ణి నేను భయంకరంగా చంపుతాను. వీడి స్నేహితుడైన కర్ణుణ్ణి అర్జునుడు, ఈ శకుని మా సహదేవుడు చంపేస్తారు. ఈ దుష్ట చతుష్టయానికి మా చేతిలో చావు రాసి పెట్టి ఉంది. దాన్ని ఎవరూ తప్పించలేరు అన్నాడు. భీముడికి అర్జునుడు అడ్డువచ్చి, వట్టి మాటల వల్ల లాభమేమిటి? ఇంకా 14 ఏళ్లకు చేయదలిచిన దాన్ని ఇప్పుడే ఎందుకు చాటుకోవడం? అది కూడా 13 ఏళ్ళు పూర్తయినాక ఈ దుర్మార్గుడు మన రాజ్యం మనకి ఇవ్వకపోతే మాట. అప్పుడు అనంత పని చేద్దాం అన్నాడు. సహదేవుడు శకునితో, ఓరి నీచుడా, పాచికలతో మోసం చేసినట్టు కాదు, యుద్ధభూమిలో నీ ప్రతాపం చూపించు. భీముడు అన్నట్టుగా నేను నీ ప్రాణాలు తీసి తీరుతాను. ఈ లోపల నీ పనులన్నీ ముగించుకొని చావడానికి సిద్ధంగా ఉండు అన్నాడు. నకులుడు రౌద్రంగా, ద్రౌపదిని ఈ సభలో పరాభవించిన వారినందరినీ పురుగులను చంపినట్టు చంపుతాం. ఇవి ప్రగల్భాలు కావు అన్నాడు. ఇలా పాండవులు తలా ఒక శపథము చేసి ధృతరాష్ట్ర, భీష్మ, బాహ్లిక, కృప, ద్రోణ, అశ్వత్థామ, విదుర, సంజయాది పెద్దల వద్ద సెలవు పుచ్చుకుంటూ మళ్ళీ కలుసుకుందాం అని చెప్పారు. దుష్ట చతుష్టయానికి భయపడి మిగిలిన వాళ్ళు ఏమీ అనలేదు. కానీ విదురుడు మాత్రం ధర్మరాజుతో, మోసం చేత ఓడిన వాడు ఓటమికి విచారించిన అవసరం లేదు. నీకు రత్నాల లాంటి తమ్ముళ్ళు, బుద్ధిమంతురాలైన ద్రౌపది,
జ్ఞాని అయిన ధౌమ్యుడు ఉండగా ఏ లోటు రాదు. ఐకమత్యం గల మీ అన్నదమ్ముల మధ్య ఎవరూ భేదాలు కలిగించలేరు. మిమ్మల్ని ఎవరూ ఓడించనూ లేరు. మీ తల్లి పెద్దది, మీతో పాటు అరణ్యవాసం చేయలేదు. అందుచేత ఆమెను నా ఇంట పెట్టుకుని నేను చూసుకుంటాను. అందుకు నువ్వు సరేనను. వెళ్ళిరా, నీకు శుభం కలుగుగాక, మళ్ళీ కలుసుకుందాం అని ఇంకా అనేక హితవాక్యాలు చెప్పాడు. ధర్మరాజు విదురునితో, నువ్వు నాకు తండ్రి గురువు లాంటి వాడివి, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను అన్నాడు. ద్రౌపది అంతఃపురంలో ఉన్న కుంతికి, గాంధారికి, ఇతర పుణ్యస్త్రీలకు నమస్కారం చేసి తన ఈడువారిని కౌగిలించుకుని కంటతడి పెడుతూ వనవాసానికి పోతాను అన్నది. కుంతి ఆమెతో, నీకన్నీ తెలుసు. భర్తల వెంబడి భార్యలుండడం సహజ ధర్మం. అందుచేత నువ్వు కంటతడి పెట్టకు. నువ్వు నిజంగా కోపంతో చూసి ఉంటే ఈ కౌరవులు భస్మమై ఉందురు. నేను నిన్నొక్కటి కోరుకుంటున్నాను. మిగిలిన నలుగురు ఒకెత్తు, సహదేవుడు ఒక ఎత్తును. వాడు చిన్నతనం నుంచి సుకుమారుడు, కష్టాలు ఓర్చుకోలేడు. వాణ్ణి కాస్త శ్రద్ధగా కనిపెట్టి ఉండు. వెళ్ళిరా అమ్మా, ధర్మం జయించి మీకు శుభాలు కలుగుతాయి అన్నది. ఊడిపోయిన జుట్టుముడితో పెద్ద పెట్టున ఏడుస్తూ ద్రౌపది అంతఃపురం నుంచి బయలుదేరింది. కుంతి ఆమె వెంటనే తన కొడుకుల వద్దకు వచ్చింది. వాళ్ళు మునివేషాలు వేసుకుని అరణ్యానికి బయలుదేరుతున్నారు. కుంతి వారిని చూసి కళ్ళ వెంబడి అశ్రుధారలు కార్చుతూ, కొడుకులారా, మీరు ధర్మాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తున్నప్పటికీ మీకు వనవాసం సంప్రాప్తమైంది. దేవుడు అనుకూలించలేదో, లేక నా కడుపున పుట్టినందుకు మీకు ఇది శిక్షో. అరణ్యాలలో మీరు ఎలా ఉంటారో, మీ ఈ దుస్థితి చూడకుండా దేహం చాలించిన మీ తండ్రి, ఆయనతో పాటే వెళ్ళిపోయిన మాద్రి అదృష్టవంతులు. నేనేదో మహాపాపం చేసుకుని మీ కష్టాలు చూడ్డానికి బ్రతికి ఉన్నాను. ఇదివరకు మీతో పాటు కష్టాలని పంచుకున్నాను. ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళక మీతో పాటు తీసుకుపోండి. అనాథ రక్షకుడైన కృష్ణుడు కూడా మనకు ఏమీ చేయలేకపోయాడు అన్నది. తర్వాత ఆమె సహదేవుడితో, నువ్వు వనవాసం వెళ్ళకు నాయనా, నువ్వు నా దగ్గర ఉంటే నా కొడుకులందరూ దగ్గర ఉన్నట్టే ఉంటుంది అని ఆపుకోలేకుండా ఎడవసాగింది. విదురుడు ఆమెను ఎలాగో ఊరడించి తన ఇంటికి తీసుకుపోయాడు. పాండవులు తల్లికి మొక్కి వనవాసానికి బయలుదేరారు. ద్రౌపది తల విరబోసుకుని వారి వెంట నడిచింది. ధర్మరాజు ముఖానికి బట్ట కప్పుకున్నాడు. భీముడు తన భుజాలు విశాలంగా పెట్టుకుని నడిచాడు. అర్జునుడు ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు. నకులుడు తన శరీరం నిండా బూడిద పూసుకున్నాడు. సహదేవుడు తన ఒంటి నిండా మట్టి చల్లుకున్నాడు. ధౌమ్యుడు వారికి ముందు నడుస్తూ రౌద్ర యామ్య సామగానం చేశాడు. ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి, పాండవులు వనవాసానికి ఎలా వెళ్లారు అని అడిగితే, ఇలా వెళ్లారు అని విదురుడు చెప్పాడు. ఎందుకు అలా వెళ్లారు అన్నాడు ధృతరాష్ట్రుడు. నీ కొడుకులు చేసిన అన్యాయానికి మండిపోతున్న ధర్మరాజు తన చూపుతో ప్రజలు భస్మమైపోతారేమోనని ముఖానికి బట్ట అడ్డం పెట్టుకున్నాడు. భీముడు లోకానికి తన భుజబలం ప్రదర్శించాడు. ఇసుక చల్లినట్టుగా బాణాలు వేసి శత్రు సంహారం చేస్తాను అని అర్జునుడు తెలియజేశాడు. తన అందం చూసి ప్రజలు తాను పడబోయే కష్టాలను గురించి మరింత విచారిస్తారు అని నకులుడు బూడిద పూసుకున్నాడు. తన దుఃఖం ప్రజలకు కనపడకుండా సహదేవుడు మట్టి కొట్టుకున్నాడు. ద్రౌపది తడిచీర కట్టుకుని జుట్టు విరబోసుకుని, మరి 14 ఏళ్లకు నీ కోడళ్ళు విధవలై ఇలాగే ఏడుస్తారు అని సూచించింది. ధౌమ్యుడు దర్భలు చేతపట్టుకుని, రాబోయే యుద్ధంలో చచ్చేవారికి ఉత్తరక్రియలు చేయిస్తానని చెప్పడానికి రౌద్రసామం చదివాడు. రాజా, నీ దుర్బుద్ధి మూలంగా కౌరవులకు వినాశం రాబోతోంది అన్నాడు విదురుడు. పాండవులు వెళ్ళిపోయాక దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, దుష్టచతుష్టయం ద్రోణుడి వద్దకు వెళ్ళి, మహానుభావ, పాండవుల నుంచి గెలుచుకున్న రాజ్యాన్ని మీరేలండి, అందుకు మీకన్నా అర్హుడు లేడు అన్నారు. ఆ మాట విని ద్రోణుడు వారితో, పాండవులను గెలవడం ఎవరితరమూ కాదు. నా పట్ల ఎంతో అభిమానంగా ఉండే దుర్యోధనాదులను నేను విడవలేను. పాండవులు నియమాన్ని నిర్వర్తించి యుద్ధానికి సిద్ధపడి తప్పక వస్తారు. నా చేతిలో ఓడిపోయిన ద్రుపదుడు మహాయజ్ఞం చేసి నన్ను చంపగల కొడుకును, అర్జునుడికి భార్య కాదగిన కూతురుని సంపాదించాడు. దృష్టద్యుమ్నుడు ద్రౌపది వివాహం ద్వారా పాండవుల మనిషి అయినాడు. దీనికి తోడు కృష్ణుడు కూడా పాండవుల పక్షానున్నాడు. అర్జునుడితో సమానమైన అతిరథుడు కానీ మహారథుడు కానీ లోకంలో ఎవ్వరూ లేరు. నా చావు దృష్టద్యుమ్నుడి చేతిలో ఉన్న సంగతి అందరూ ఎరిగినదే. దీనికి అంతకు మీరే కారణం కావడం జరిగింది. ఇంతకన్నా విచారకారణమే ఉంటుంది. ఇక మీరు చేయగలిగింది ఏమిటంటే, ఇతరులకు మేలు చేయదలిస్తే ధర్మంగా ప్రవర్తించండి. లేదా తాటిమాను నీడలాంటి సుఖాలు కావాలంటే ఈ 13 ఏళ్ళు సుఖాలలో ఓలలాడండి. అటు తర్వాత కౌరవ వినాశనం తప్పదు అన్నాడు. ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడు దడుచుకుని విదురుడితో, విదురుడా, ద్రోణాచార్యుల మాట నిజం. నువ్వు అరణ్యానికి వెళ్ళి పాండవులను తీసుకురా. వాళ్ళు రావంటే సన్మానం పొంది మరీ వెళ్ళమని చెప్పు అంటూ మనసు నిప్పులు తొక్కిన కోతిలాగా గిలగిలలాడుతుండగా నిట్టూర్పులు వదులుతున్నాడు.
అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో, రాజా, నీకు ఈ రాజ్యం అంతా పాండురాజు గెలిచిపెట్టాడు. అతని కొడుకులను అడవులకు తోలేశావు. ఇంకేమిటి నీ విచారం అన్నాడు. విచారం నాకేమిటి? విచారం కాక నాకింకేమిటి? ఆ పాండవులు అతిరథులు, యుద్ధం తెలిసిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో వైరం వచ్చాక విచారం ఉండదా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఈ వైరం నువ్వు బుద్ధిపూర్వకంగా తెచ్చుకుందే కదా. పెద్దవాడు భీష్ముడు, గురువైన ద్రోణుడు, నీ మంత్రి అయిన విదురుడు వద్దంటుంటే విన్నావు కావు. నీ కొడుక్కి బుద్ధి లేదు, అతనికి లజ్జ లేదు. ప్రాతికామిని పంపి బహిష్ట అయి ఉన్న ద్రౌపదిని నిండు సభలోకి రప్పించి బట్టలు ఊడదీసి అవమానించాడు. ఆమె ఉసురు నీ కులానికి చేటు. చెట్టు చెడే నాటికి కుక్కమూతి పిందెలు పుడతాయి. వినాశకాలం వచ్చేసరికి దేవతలు బుద్ధి నశింపజేస్తారు. కాలం ఎవరినీ కర్ర తీసుకుని నెత్తి మీద కొట్టదు. కాలం తీరేసరికి అన్యాయం న్యాయంగా కనపడుతుంది అని సంజయుడు అన్నాడు. అవును, పుత్రమోహం చేత ఎవరు చెప్పినా వినక నా కొడుకు చేయమన్నది చేశాను. ఏం చేసేది? దేవుడే మమ్మల్ని కాపాడాలి అన్నాడు ధృతరాష్ట్రుడు. మైత్రేయుడి శాపం. పాండవులు జూదంలో ఓడి వనవాసం చేయడానికి ద్రౌపదితో సహా హస్తినాపురం నుండి అరణ్యాలకు బయలుదేరారు. ఇంద్రసేనుడు మొదలైన వాళ్ళు 14 మంది సేవకులు రథాలు వెంట పెట్టుకుని వారి వెనుకగా వచ్చారు. దారిలో వారికి వర్ధమానపురం అనే ఊరు తగిలింది. పాండవులు ఆ ఊరి గుండా వెళుతుండగా హస్తినాపురం నుండి బయలుదేరి వచ్చిన కొందరు పౌరులు వారిని చేరుకుని, ధర్మరాజా, మేం లేకుండా మీరెక్కడికి పోతారు? మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుపోండి అన్నారు. వాళ్లతో ధర్మరాజు, మీ సోదరుడి లాంటి వాణ్ణి, నా మనవి కొంచెం వినండి. మాకు రాబోయే కష్టాలు తలుచుకుని మా తాత భీష్ముడు, మాకు తండ్రిలాంటి వాడైన ధృతరాష్ట్రుడు, అంతకన్నా కూడా మా తల్లి కుంతి తీరని దుఃఖంలో ఉంటారు. మీరు వెళ్ళి వారిని ఓదార్చినట్లయితే నాకు శుభం కలుగుతుంది. వాళ్లను నేను మీకు అప్పచెప్తున్నాను. మీరు చాలా దూరం వచ్చారు, ఇక తిరిగి వెళ్ళండి అన్నాడు. అంత వినయంగా అడిగిన ధర్మరాజు మాట తీసివేయలేక ఆ పౌరులు పాండవులను మెచ్చుకుంటూ హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత పాండవులు రథాలెక్కి గంగా తీరం వెంబడి అరణ్యాలకేసి పోతూ సూర్యాస్తమయమయ్యే వేళకు ఒక పెద్ద చెట్టున్న చోటికి చేరుకుని ఆ రాత్రికి ఆ చెట్టు కింద నిలిచారు. చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది బ్రాహ్మణులు వారి వద్దకు వచ్చి అనేక పుణ్యకథలు చెప్పి ఆ రాత్రి వెళ్ళబుచ్చారు. తెల్లవారగానే పాండవులు గంగా స్నానం చేసి అరణ్య మార్గాన బయలుదేరబోతూ ఉన్న సమయంలో భిక్షాటన వృత్తిగా కల బ్రాహ్మణులు కొందరు ధర్మరాజు వెంట అరణ్యవాసానికి వస్తామన్నారు. మాకు ఉన్నదంతా పోయి నియమానికి కట్టుబడి అరణ్యవాసం చేయబోతున్నాం. అరణ్యాలలో మీరు ఎలా జీవిస్తారు? నా కారణంగా మీరు బాధలు పడితే నేను భరించలేను. మీరు మీ ఇళ్లకు పోండి అన్నాడు ధర్మరాజు. నిన్నే నమ్ముకుని వస్తామంటే నువ్వు వద్దనడం భావ్యం కాదు అన్నారు బ్రాహ్మణులు. నేను అసహాయుణ్ణి, నా తమ్ములు అసహాయులు. మీకోసం కందమూలాలు తెమ్మని నా తమ్ముళ్లను కష్టపెట్టలేను అన్నాడు ధర్మరాజు. మా తిప్పలన్నీ మేమే పడతాం. మా మూలంగా మీరేవీ శ్రమపడద్దు. మాకు కావలసింది మీ సాంగత్యం మాత్రమే అన్నారు బ్రాహ్మణులు. ధర్మరాజు తమ పురోహితుడైన ధౌమ్యుడితో, మునీశ్వర, ఈ బ్రాహ్మణులు నా వెంట అష్టకష్టాలు పడడానికి సిద్ధంగా ఉన్నారు. వద్దంటే వినరు. వీళ్లను అరణ్యంలో ఎలా పోషించాలి? ఏదైనా ఉపాయం ఉన్నదా అన్నాడు. ధర్మరాజా, అన్నం ఆతిథ్యమయం. నువ్వు సూర్యుడిని ఆరాధించి సూర్యుడి మహిమ చేత ఈ బ్రాహ్మణులను పోషించు అని ధౌమ్యుడు ధర్మరాజుకు సూర్యస్తోత్రం ఉపదేశించాడు. ధర్మరాజు కొన్ని రోజులు నిష్ఠగా సూర్య ఆరాధన చేయగా సూర్యుడు ప్రత్యక్షమై ఒక రాగి పాత్రను ఇచ్చి, ధర్మరాజా, ఇది అక్షయ పాత్ర. ద్రౌపది కాయలను దుంపలను వండి ఇందులో ఉంచితే వనవాసం 12 ఏళ్ళు నీకు నీ అతిథులకు కావలసిన ఆహారం అంతా ఇందులో లభిస్తుంది అని చెప్పి మాయమయ్యాడు. ధర్మరాజు ఆ అక్షయ పాత్రను ద్రౌపదికి ఇచ్చాడు. అది మొదలు ద్రౌపది కాయగూరలు వండి అందులో ఉంచితే అందులో నుంచి అన్ని రకాల ఆహారాలు అంతులేకుండా లభిస్తూ ఉండేవి. తర్వాత పాండవులు గంగా తీరాన్ని వదిలిపెట్టి పడమటగా అరణ్యాల వెంబడి బయలుదేరి యమున, దృషద్వతి నదులు గడిచి సరస్వతీ నదీ తీరాన గల కామ్యక వనం ప్రవేశించారు. అది చాలా అందమైన ప్రదేశం. అక్కడ అనేక మంది మునులు ఉంటున్నారు. పాండవులు అలా కామ్యక వనంలో ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి, విదురా, పాండవులు వనవాసం పోయిన తర్వాత ప్రజలు మనకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు మనకు ఏదైనా అపకారం చేస్తారో ఏమో. వాళ్ళని చేరదీసే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. రాజా, ధర్మార్థ కామాలకు ధర్మం మూలం. నువ్వు ధర్మం పాటించి పాండవులను నీ కొడుకులను కూడా కాపాడుకో. పాండవుల రాజ్యాన్ని శకుని ద్వారా దుర్యోధనుడు మోసం చేసి కాజేశాడు. పాండవులు నీ కొడుకులందరినీ నిర్మూలించగలవాళ్ళు. ధర్మరాజుకు రాజ్యం ఇచ్చి
దుర్యోధన, శకుని, కర్ణాదులు ధర్మరాజును కొలవని. నిండు సభలో దుశ్శాసనుడి చేత ద్రౌపదికి, భీముడికి క్షమాపణ చెప్పించు. ధర్మరాజు క్షమాపణ ఆమోదిస్తాడు. నన్ను సలహా అడిగావు గనుక చెప్పాను అని విదురుడన్నాడు. ధృతరాష్ట్రుడు కోపం తెచ్చుకుని, నా కన్న కొడుకును పరాయి వాళ్ల కోసం ఎట్లా వదులుకుంటాను? నువ్వు ఈ మాట చెప్పదగిందేనా? నేను నిన్ను ఎంత మర్యాదగా చూస్తున్నా నీ కుచిత బుద్ధి మారదు. నా కొడుకులు బాగు చూడలేవు. నీవన్నీ దురాలోచనలు. అవి వింటే నేను నాశనం అవుతాను. ఎప్పుడూ పాండవులను ఆకాశానికి ఎత్తుతావు. వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఉండు, లేదా నీ ఇష్టం వచ్చిన మరో చోటికి వెళ్ళు అన్నాడు. వెంటనే విదురుడు రథం తెప్పించి పాండవులున్న కామిక వనానికి వెళ్ళాడు. విదురుడు వెళ్లే సమయానికి ధర్మరాజు చుట్టూ బ్రాహ్మణులను పెట్టుకుని కొలువు తీరి ఉన్నాడు. అతను విదురుణ్ణి చూస్తూనే భీముడితో, జూదంలో మనం మన ఆయుధాలు ఓడలేదు కదూ, వాటిని గెలుచుకునేటందుకు మళ్లీ జూదం ఆడమని పిలవడానికి దుర్యోధనుడు, శకుని విదురుణ్ణి పంపించినట్టున్నారు. లేకపోతే విదురుడు పనిగట్టుకుని ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? విదురుడు పిలిస్తే నేను రాకుండా ఉండను అని వాళ్ళ ఉద్దేశమేమో. ఏమైనా నేను జూదం ఆడలేను. అర్జునుడి గాండివము, నీ గద వాళ్ళు జూదంలో గెలుచుకున్నారంటే మనకు రాజ్యం ఆశ లేదు అన్నాడు. ఇంతలో విదురుడు దగ్గరికి వచ్చాడు. ధర్మరాజు మొదలైన వాళ్ళు లేచి ఆయనకు ఎదురు వెళ్ళి నమస్కారం చేసి తీసుకువచ్చి కూర్చోపెట్టి ఆయన వచ్చిన పని అడిగారు. ధృతరాష్ట్రుడు తనకు హితం అడగడము, తాను చెప్పడము, అది రుచించక ధృతరాష్ట్రుడు తనని వెళ్ళగొట్టడము విదురుడు ధర్మరాజుకు తెలిపాడు. అలా అయితే తన వద్దనే ఉండి అడుగడుగునా తనకు ఆలోచన చెప్పమన్నాడు ధర్మరాజు విదురుడితో. విదురుడు కామిక వనంలో పాండవులను చేరుకున్నట్టు ధృతరాష్ట్రుడికి తెలిసింది. విదురుడి సలహాతో పాండవులు ఎంత లాభం పొందుతారో అనిపించి ధృతరాష్ట్రుడికి మూర్ఛ వచ్చింది. కొంతసేపటికి ఆయన స్పృహ తెచ్చుకుని సంజయుడితో, సంజయ, విదురుడు నా తమ్ముడు, నా స్నేహితుడు, ఎంతో బుద్ధిమంతుడు. కొంచెం కఠినంగా మాట్లాడానని అలిగి కామిక వనానికి వెళ్ళి పాండవుల దగ్గరికి చేరాడు. అతను లేకపోతే నా బుద్ధి పనిచేయకుండా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి విదురుణ్ణి తీసుకురా అన్నాడు పశ్చాత్తాపంతో ఏడుస్తూ. సంజయుడు కామిక వనానికి వెళ్ళి విదురుణ్ణి తీసుకుపోవడానికి వచ్చినట్టు ధర్మరాజుతో చెప్పి విదురుడితో, మహానుభావ, మీరు వచ్చింది మొదలు ధృతరాష్ట్రుడి ప్రాణాలు గిలగిలా కొట్టుకుంటున్నాయి. మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. మీరు వచ్చి ఆయన ప్రాణాలను నిలబెట్టండి అన్నాడు. విదురుడు ధర్మరాజు అనుమతి పొంది సంజయుడి వెంట హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి కౌగిలించుకుని, నువ్వు చాలా మంచివాడివి, నా మాట పాటించి తిరిగి వచ్చావు. అన్ని రోజులు ఏమీ తోచక కొట్టుకున్నాను, నా తప్పులు క్షమించు అన్నాడు. దానికి విదురుడు, నీ ఆజ్ఞ అయిందని వచ్చాను. నేను నీకు హితమైన మాటలే చెప్పాను. నాకు వాళ్ళు ఒకటే, వీళ్ళు ఒకటే. కాకపోతే వాళ్ళు దీనస్థితిలో ఉన్నారు కనుక వారిపై జాలి హెచ్చు. అది న్యాయమే కూడాను అన్నాడు. విదురుడు మళ్ళీ తన తండ్రిని చేరుకునేసరికి దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనులను పిలిపించి మళ్ళీ విదురుడు వచ్చాడు. ఆ పాండవపక్షపాతి తండ్రికి ఏం సలహా చెప్తాడో తెలీదు. పాండవులు తిరిగి వచ్చారో నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు. శకుని దుర్యోధనుడితో, మూఢుడిలాగా మాట్లాడకు. నీ తండ్రి రమ్మన్నా పాండవులు రారు. ఒకవేళ వచ్చినా మళ్ళీ ధర్మరాజు చేత జూదం ఆడించి దేబిలం చేసి పంపేద్దాం అన్నాడు. దుర్యోధనుడికి ఈ మాట రుచించలేదని గ్రహించి కర్ణుడు శకుని, దుశ్శాసనులతో, మనం యుద్ధ సన్నద్ధులమే, ఇప్పుడే బయలుదేరిపోయి అరణ్యంలో అసహాయులుగా ఉన్న పాండవులను చంపి వచ్చేద్దాం. వాళ్ళు బతికినంతకాలం మనకు శత్రువులే. ఇప్పుడు కాకపోతే తర్వాత వారిని గెలవడం కష్టం అన్నాడు. ఈ మాటకు అందరూ సంతోషించి సైన్యంతో సహా పాండవుల మీదికి యుద్ధానికి వెళ్ళడానికి నిశ్చయించారు. సరిగ్గా ఆ సమయంలో వ్యాసుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి, దుర్యోధనాదులు మాయాజూదంలో పాండవులను రాజ్యభ్రష్టులను చేసి అరణ్యాలకు పంపడం నాకేమీ బాగలేదు. ఇప్పుడు అరణ్యంలో ఉన్న ఆ పాండవుల మీదికి నీ కొడుకు యుద్ధానికి పోబోతున్నాడు. వెళ్ళాడో భంగపడి వస్తాడు. నీ కొడుకు చేత ఈ ప్రయత్నం మాన్పించు. నువ్వు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఈ అధర్మాన్ని జరగనిస్తున్నారెందుకు అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, మహానుభావ, ఈ జరిగిందంతా మాకెవరికీ ఇష్టం లేదు. కానీ పుత్రప్రేమ చేత దుర్యోధనుడికి అడ్డుపడలేకుండా ఉన్నాను. మీరే వాడికి బుద్ధి చెప్పండి అన్నాడు. నేను వెళ్ళాలి. ఇక్కడికి మైత్రేయుడు అనే ముని వస్తున్నాడు. అతనే నీ కొడుక్కి చెప్పాల్సింది చెప్తాడు అంటూ వ్యాసుడు వెళ్ళిపోయాడు. వ్యాసుడు చెప్పినట్లే మైత్రేయ మహాముని కొద్ది రోజులకు హస్తినాపురం చేరి ధృతరాష్ట్రుడిని చూశాడు. ధృతరాష్ట్రుడు ఆయనకు సమస్త ఉపచారాలు చేసి, మహాత్మా, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. నేను తీర్థయాత్రలు చేస్తూ కామిక వనానికి వెళ్ళి అక్కడ పాండవుల వద్ద కొన్ని రోజులుండి నిన్ను చూసిపోదామని ఇలా వచ్చాను. పాండవులు జడలు దాల్చి నారబట్టలు కట్టి ఆకులు అలములు తింటూ ఆ అరణ్యంలో నానా కష్టాలు పడుతున్నారు అన్నాడు మైత్రేయుడు. వెంటనే ధృతరాష్ట్రుడు, మునీశ్వర, పాండవులు క్షేమంగా ఉన్నారు కదా,
వాళ్ళు నియమాన్ని ఉల్లంఘించే ఆలోచనలు లేరు కదా అని అడిగాడు. వాళ్ళు లోకాలు తలకిందులైనా చేసుకున్న నియమాన్ని తప్పరు. అలాంటి వాళ్లకు నీ కొడుకు ద్రోహం చేశాడు. జూదం గురించి అంతా విన్నాను అని మైత్రేయుడు దుర్యోధనుడితో, అయ్యా, నీకేమన్నా కాస్త బుద్ధి ఉంటే పాండవుల స్నేహం సంపాదించుకో. వాళ్ళు మహాశూరులు. కామిక వనంలో భీముడు కిమ్మీరుడు అనే భయంకర రాక్షసుని చంపాడు. అతను బకుణ్ణి, హిడింబుణ్ణి, జరాసంధుడిని చంపిన సంగతి మీకు తెలుసు. ద్రుపదుడి లాంటి బలవంతులు వాళ్లకున్నారు. కృష్ణుడు వాళ్ల పక్షం. అలాంటి వాళ్లతో నీకు విరోధం దేనికి అన్నాడు. దుర్యోధనుడు ఈ మాటలు విని వేళాకోళంగా తన చేతులతో తొడలు చరుచుకొని చేతులు పైకెత్తి కాలి బొటనవేలితో నేల రాశాడు. అది చూసి మైత్రేయుడు కోపించి, ఆ తొడలు భీముడి గదతో విరుగుగాక అని శపించాడు. ధృతరాష్ట్రుడు ఆందోళనగా, స్వామి, అలా జరగకుండా అనుగ్రహించండి అన్నాడు. దానికొకటే మార్గం, నీ కొడుకు పాండవులపై పగ మాని సఖ్యంగా ఉండడమే అన్నాడు మైత్రేయుడు. మహాత్మా, కిమ్మీరుడు అనే వాణ్ణి భీముడు చంపాడన్నారే, ఆ సంగతి కాస్త చెప్పండి అని ధృతరాష్ట్రుడు అడిగాడు. అది నేను చెప్పను. విదురుణ్ణి అడిగితే అతను చెప్తాడు. నేను వెళ్ళి వస్తాను అంటూ మైత్రేయ మహాముని వెళ్ళిపోయాడు. భీముడు కిమ్మీరుణ్ణి చంపాడుగా అని విచారిస్తూ దుర్యోధనుడు సభామందిరం నుంచి అవతలకు వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.